హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీకే ఫుడ్స్ డైలీ లాగ్స్. సమ్మర్ అంటేనే మామిడికాయలు కదా అండి. అందుకని ఇన్స్టాన్స్ మామిడికాయ పచ్చడి అంటే నిల్వ పచ్చడి కదా, ఇన్స్టాన్స్ మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, మామిడికాయలు అంటేనే నోరు ఊరుతుంది కదా, అంతేనండి సేమ్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. నీళ్ళ తడి లేకుండా, నీళ్ళ తడి ఉంటే మామిడికాయ పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. అందుకని ఈలోపు మామిడికాయ ముక్కలు ఆరేలోపు కొంచెం నూనె పచ్చడికి సరిపో నూనె పోసుకొని, ఎండుమిర్చి వేసుకొని, కొంచెం మెంతులు వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఎల్లిపాయ దంచుకొని, ఎల్లిపాయ కూడా వేసుకున్నాక అవి కొంచెం ఎండుమిర్చి మంచి రెడ్ కలర్లో వచ్చిందాక దగ్గరికి అయిందాక ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మధ్యలో. పోపు అంతా అయిపోయి రెడీ అయినాక ఈ మామిడికాయ ముక్కలు ఈ లోపల ఆరిపోయి ఉంటాయి. ఫైనల్లీ కరివేపాకు వేసుకొని, ఇప్పుడు అందులో మా నూనె కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు అందులో జీలకర్ర మెంతుల పొడి, అన్ని ముక్కలకు సరిపోని జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం చాలానే ఉప్పు పడుతుంది. ముక్క ఊరుతున్న కొద్దీ పచ్చడి టేస్ట్ వస్తుంది కాబట్టి కారం కొలత లేకుండా అందాదా వేసుకున్నాము. మీ తగ్గట్టు మీరు వేసుకోండి, మీ కారం తగ్గట్టు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చేతితోనే కలుపుకుంటేనే పచ్చడి ప్రతి ముక్కకి కారం అంటుతుంది. స్పూన్తో కలుపుకుంటే అంత ఉండదు. కొంచెం కొంచెం అలా కలుపుకొని ప్లాస్టిక్ డబ్బాలో కానీ జార్లో కానీ, మామూలు నిల్వ పచ్చడి అయితే జార్లో పెట్టుకోవాలి. ఇది మామూలు ఇన్స్టాన్స్ పచ్చడి కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటున్నాము. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. పచ్చడి పెట్టుకున్నాక 3 డేస్కి కలుపుకుంటే కారం ఉప్పు అన్నీ మగ్గిపోతాయి కాబట్టి మంచిగా తెలుస్తుంది. 1 వీక్ వరకు ఉంటుంది. ఈ పచ్చడి అయితే మాకు 1 వీక్ సరిపోతుంది కరెక్ట్గా. సమ్మర్లో మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో మామిడికాయ సీజన్ ఉండాల్సిందే, తినాల్సిందే, ఇష్టపడాల్సిందే. ఇలా మొత్తం ప్రతి ముక్కకి కారం అంటేలాగా కలుపుకొని అట్లా డబ్బాలో పెట్టుకొని, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్.